బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మూడో జాబితాలో మొత్తం 57 మంది అభ్యర్థులున్నారు. రాష్ట్రం నుంచి 5 అభ్యర్థుల పేర్లు ప్రకటించింది అధిష్టానం. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, చేవెళ్ల రంజిత్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో జాయిన్ అవుతున్నారు. మదార్, కాంగ్రెస్ 57 మెంబర్స్ తో లిస్ట్ రిలీజ్ చేసింది. డీటెయిల్స్ ఏంటి? మన రాష్ట్రానికి సంబంధించి విషయాలేంటి? తెలంగాణకు సంబంధించి ఇది రెండో లిస్టు. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మూడో లిస్టు. 3 రోజుల నుంచి కూడా సిఈసి సమావేశాలని నిర్వహించిన తర్వాత ఈ రోజు ఫైనల్ గా మూడో లిస్టుకు సంబంధించి సిఈసి ఆమోద ముద్ర తెలిపింది. కొద్దిసేపటి క్రితమే మూడో లిస్టును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. మొత్తంగా 57 మంది పేర్లతోటి మూడో లిస్టు విడుదల చేశారు. దాంట్లో అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరికి సంబంధించి మొత్తంగా ఈ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితానైతే విడుదల చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 సీట్లను అనౌన్స్ చేశారు. ఓవరాల్గా 13 పెండింగ్లో ఉంటే దాంట్లో 5 క్లియర్ చేశారు. ఇక మిగతా స్థానాలకు సంబంధించిన కసరత్తు నెక్స్ట్ టైం జరిగేటువంటి సిఈసి సమావేశం ఓలీ తర్వాత మరొకసారి సిఈసి భేటీ కాబోతోంది. ఆ భేటీలో మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపైన చర్చ జరిపి వాటిని కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 స్థానాలకు సంబంధించి పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, ఆమె ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి సికింద్రాబాద్ సీట్ను కన్ఫర్మ్ చేశారు. ఇక చేవేళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కూడా ఈ సీట్ని కన్ఫర్మ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక నాగర్ కర్నూలు నుంచి మల్లు రవికి కన్ఫర్మ్ చేశారు. అక్కడ నుంచి 2 పేర్లు పరిశీలనలో ఉండే మల్లు రవితో పాటు సంపత్ కుమార్ల ఇద్దరిట్లలో మల్లు రవికి ఆ సీట్ అనేది కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. మిగతా స్థానాలకు సంబంధించి ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి స్థానాలకు ఇంకా అభ్యర్థులను అనేది కూడా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే వీటికి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేసి వాటిని కూడా వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేయాలని భావిస్తోంది. సౌజన్య.